ఓం నమ శివాయ నమ. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు కూడా గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారు? చెప్పా పెట్టకుండా వస్తున్న గుండెపోట్లు చిన్న వయసులోనే సంకేతాలు ఇవే. చడి చప్పుడు కాకుండా గుండె ఆగిపోవడమే సైలెంట్ హార్ట్ అటాక్. ఇది కోవట్ కిల్లర్ లాంటిది. అనుకోకుండా వచ్చే ఇలాంటి హార్ట్ అటాక్ చాలా డేంజర్. అయితే సివియర్ హార్ట్ అటాక్ అనేది చెప్పా పెట్టకుండా రాదు. కొన్ని రోజుల వారాల ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. లక్షణాలు కనిపించగానే అలర్ట్ కాకముందే మాత్రం పరిస్థితి చేయి దాటిపోతుంది. హార్ట్ అటాక్ సింటమ్స్ని ముందుగా పసిగట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే గుండెకి ఏమాత్రం రాకుండా చూసుకోవచ్చు. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్తో చనిపోవడంతో చాలామంది షాక్ అయ్యారు. హార్ట్ అటాక్ పెద్దవాళ్ళకే వస్తుంది అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు 30 ఏళ్ళకే హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెలలో మార్పులు వస్తాయి. హార్ట్ అటాక్ వచ్చినా కూడా గుండె కొట్టుకునే వేగంతో లేదా లేనంత వరకు తట్టుకోగలరు. ప్రాణాపాయం ఉండదు. కానీ హార్ట్ బీట్ మారితే వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తట్టుకోలేరు. హార్ట్ అటాక్ వస్తుందిలా లబ్డబ్ లబ్డబ్ అంటూ రిథమిక్గా కొట్టుకునే గుండె ఉన్నట్టుండి ఆగిపోవడమే హార్ట్ అటాక్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రక్తనాళాల్లో చిన్న డ్యామేజ్ ఏర్పడుతుంది. దీన్ని మెడికల్లో టర్మినాలజీలో ఎరోజన్ అంటారు. ఈ డ్యామేజ్తో ఒక్కసారిగా రక్తం గడ్డకట్టి రక్తనాళం అంతటా బ్లాక్ అవుతుంది. అయితే కొన్నిసార్లు రక్తనాళాల్లో డ్యామేజ్ ఉండకపోవచ్చు. కానీ రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువ. కొకైన్, ఇతర డ్రగ్స్ తీసుకోవడం కూడా హార్ట్ అటాక్ రిస్క్ని పెంచుతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సడన్ హార్ట్ అటాక్ రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి హార్ట్ అటాక్ తీవ్రత ఉంటుంది. పెద్ద పైపులా ఉండే రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్ ఉన్నదనేది గమనించాలి. పై భాగంలో బ్లాక్ అవుతుందా, కింది భాగంలో బ్లాక్ అవుతుందా అనేది ముఖ్యం. రక్తనాళం మొదట్లో బ్లాక్ అయితే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంది. అలా కాకుండా కింది భాగంలో బ్లాక్ అయితే డ్యామేజ్ కానీ దాని ప్రభావం కానీ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. సాధారణంగా సడన్ హార్ట్ అటాక్ వల్ల ఉన్న చోటే కుప్పకూలిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే బ్లాకేజ్ అనేది రక్తనాళం మొదట్లోనే ఉంటుంది. దానివల్ల గుండెలోని ఎక్కువ భాగం డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా గుండె కొట్టుకునే వేగంలో తేడా వచ్చి చనిపోతారు. సైలెంట్ హార్ట్ అటాక్. నిజానికి సైలెంట్ హార్ట్ అటాక్ అనేది సైలెంట్ కానే కాదు. నార్మల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీ భాగంలో తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదే ఛాతీలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడంతో పాటు మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగా ఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కూడా సైలెంట్ హార్ట్ అటాక్లో కనిపించవు. అందుకే చాలామంది వీటిని తరచూ వచ్చే అసౌకర్యం అనుకోవాలో లేదా గుండెపోటు సంకేతం అనుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతారు. అందుకే వెంటనే డాక్టర్ని కలవరు. దాంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుంది. హార్ట్ అటాకు సంకేతాలు ఇవి. ఛాతీ మధ్యలో నొప్పి వస్తుంది. ఛాతీ మీద బరువు పడ్డట్టు ఉంటుంది. అంతేకాకుండా ఛాతీని దగ్గరికి లాగి పట్టినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు చిన్నగా మొదలై అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. అప్పుడు గుండెలో మంటగా ఉంటుంది. శరీర భాగాల్లో నొప్పి, కొందరిలో చేతులు,
వెన్నెముక, మెడ, అరచేయి, పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. మరికొందరిలో వెన్నుభాగం నొప్పి పెడుతుంది. శ్వాసలో ఇబ్బంది, తేలికైన పనులు చేసినా కూడా అలసట అనిపించడం గుండెపోటు లక్షణమే. ఛాతీలో నొప్పి ఉన్నా లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది సైలెంట్ హార్ట్ అటాక్కు కామన్ సిగ్నల్. తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం కూడా సంకేతాలే. కొందరిలో వాంతులు వస్తాయి, నిద్రలో చెమటలు పడతాయి. అయితే ఫ్లూ ఇన్ఫెక్షన్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అందుకే చాలామంది వీటిని హార్ట్ అటాక్ సంకేతాలుగా గుర్తించరు. 30-40 సంవత్సరాలలో కూడా హార్ట్ అటాక్ అనేది పెద్దవాళ్ళలోనే రావాలని రూల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ టైం ఫోను, టీవీ చూస్తూ కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల హార్ట్ అటాక్ తొందరగా వస్తుంది. చిన్న వయసే అయినప్పటికీ రక్త కణాల మీద ఒత్తిడి పడి అవి వయసు మీరిపోతున్నాయి. అందుకే 30-40 ఏళ్ళు వచ్చేసరికి చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలు 25 ఏళ్ళు దాటిన వాళ్ళల్లోనూ కనిపిస్తున్నాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, వీటికి తోడు పొగ తాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్ల వల్ల రక్త ప్రసరణకి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఈసీజీ తీయించుకోవాలి. హార్ట్ అటాక్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించినా, ఛాతీలో నొప్పి అనిపించినా మాత్రం ఆలస్యం చేయకుండా ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ తీసుకోవాలి. ఆ రిపోర్ట్ని ఫిజిషియన్కి చూపిస్తే గుండె జబ్బుల ముప్పు ఉందా లేదా అన్నది చెబుతారు. ఒకవేళ హార్ట్ అటాక్ ముప్పు ఉందని చెబితే వెంటనే కార్డియాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. గోల్డెన్ అవర్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాక్ అయిన రక్తనాళాన్ని ఎంత తొందరగా ఓపెన్ చేస్తామనేది చాలా ముఖ్యం. మూసుకుపోయిన రక్తనాళాన్ని గంట లేదా కనీసం 3 గంటల లోపల ఓపెన్ చేయాలి. ఆ టైంని గోల్డెన్ అవర్ అంటాం. మందులు ఇవ్వడం లేదా స్టంట్ వేయడం ద్వారా రక్తనాళం తెరుచుకుంటుంది. ఆ 3 గంటలు దాటితే గుండె కండరాలు దెబ్బతింటాయి, హార్ట్ బీట్లో తేడా వస్తుంది. దాంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాం. కేసులు పెరుగుతున్నాయి. తిండి, జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కరోనా టైంలో కరోనా తగ్గిన తర్వాత కొందరిలో గుండెపోటు కేసులు చాలా పెరిగాయి. మన దేశంలో హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళ సంఖ్య 2014 నుంచి క్రమంగా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినవి చాలా ముఖ్యం. బీపీ, షుగర్ ఉంటే కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. డైట్ విషయానికి వస్తే గుండెని ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ తినాలి. తాజా పండ్లు, కూరగాయలు, వాల్నట్స్, బాదం, బీన్స్, హెల్దీ ఫ్యాట్స్ తింటే మంచిది. అలాగే ఛాతీలో నొప్పి అనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్ని కలవాలి. అవసరమైన మందులు వాడాలి. గుండెపోటు బారిన పడడాన్ని ఎన్నో కారణాలు ఉన్నాయి. బయటికి ఆరోగ్యంగా కనిపించినా కూడా ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు. ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్న ఎంతోమంది హఠాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం కోసం వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. బయటికి ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నా గుండె ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామాలు చేసేవారు, జిమ్ముకు వెళ్ళేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తినేవారు కూడా ఒక్కోసారి గుండెపోటు బారిన పడుతూ ఉంటారు. వాటిని కొన్ని రకాల కారణాలు ఉండే అవకాశాలు ఉంది. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా గుండె ఆరోగ్యం క్షీణించింది అంటే అర్థం అంతర్లీనంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయని. బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారో వివరించారు వైద్యులు. వారసత్వం.
కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే వారి వారి వారసులకు వచ్చే అవకాశం ఉంది. జన్యువుల నుంచి వారు ఆ వారసత్వాన్ని అందుకుంటారు. కాబట్టి కుటుంబ చరిత్రలో గుండె జబ్బుల కారణంగా మరణించిన వారు ఉంటే వారి వారసులంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర ఆరోగ్య సమస్యలు గుండెపోటు రావడానికి ఇతర వైద్య పరిస్థితులు కూడా కారణం అవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి అనారోగ్యాలతో బాధపడే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైనా గుండెపోటు వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఇది యువకుల్లో గుండె సమస్యలను పెంచుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి వల్ల గుండెపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల సూక్ష్మ సంకేతాల వల్ల కూడా గుండె అనారోగ్యాన్ని గుర్తించవచ్చు. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, అప్పుడప్పుడు శ్వాస ఆడకపోవడం, విపరీతమైన అలసట, నొప్పి వంటివి కూడా గుండె సమస్యలను సూచిస్తాయి. ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు వదిలేయకుండా వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు, చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుండెపోటు లక్షణాలు. గుండెపోటు వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పిగా అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో మొదలైన నొప్పి ఎడమ చేతికి తద్వారా దవడకు పాకడం వంటివి జరుగుతాయి. అలాగే చెమటలు పట్టడం, ఆయాసం రావడం వంటివన్నీ కూడా గుండెపోటు లక్షణాలుగాని భావించాలి. నిజానికి గుండెపోటును గుర్తించడం అంత సులువు కాదు. చాలాసార్లు ఎసిడిటీ వల్ల, గ్యాస్ నొప్పి వల్ల కూడా ఇలాంటి ఛాతీ నొప్పి రావచ్చు. చాలామంది గ్యాస్ నొప్పి, ఎసిడిటీ వల్ల వచ్చే ఛాతీ నొప్పిని గుండెపోటు అనుకుంటారు. అలాగే గుండెపోటు వల్ల వచ్చే ఛాతీ నొప్పిని కూడా ఎసిడిటీ వల్ల, గ్యాస్ వల్ల వచ్చిందేమో అని పొరబడుతూ ఉంటారు. దీనివల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఛాతీలో నొప్పి దీనికి వచ్చిందన్నది అనవసరం. ఒక్కసారి వచ్చినా కూడా ఈసీజీ తీయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్నిసార్లు నొప్పి వచ్చినా అన్నిసార్లు ఈసీజీ తీయించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. గుండెపోటు కన్నా కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమైనది. గుండెపోటు వచ్చినప్పుడు మనిషిని కాపాడుకునే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ వస్తే సెకండ్లలో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంది. గుండె కొట్టుకునే వ్యవస్థలో ఇబ్బంది కలిగితే వచ్చేది కార్డియాక్ అరెస్ట్. ఇది వచ్చినప్పుడు క్షణాల్లో సిపిఆర్ అందించాలి. అప్పుడు ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అది కూడా చాలా తక్కువ శాతమే. గుండె కొట్టుకునే వేగంలో మార్పు రావడం, తీవ్రమైన భయం కలగడం, నీటిలో పడిపోయినా, కరెంటు షాక్ తగిలినా, పాము కాటుకు గురైనా కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జన్యుపరమైన కారణాల వల్ల అంటే వారసత్వంగా రావడం వల్ల కూడా గుండె సమస్యలు, కార్డియాక్ అరెస్ట్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమః శివాయ నమః.